మహాశివరాత్రిని పురస్కరించుకుని మెదక్ జిల్లా పాపన్నపేటలో కొలువుదీరిన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయ ప్రాంగణం ముస్తాబవుతోంది. ఈ 3 రోజుల ఉత్సవాలకు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు, పార్కింగ్ స్థలాలు, భక్తుల రాకపోకలకు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి రోజైన 26న మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రెండో రోజు ఎద్దుల బండ్ల ఊరేగింపు, మూడో రోజు రథోత్సవంలో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతరకి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బందోబస్తు సందర్భంగా దాదాపు 1000 మంది పోలీస్ ఆఫీసర్ని 26, 27, 28 3 రోజులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి పార్కింగ్ వెహికల్ చేసుకుని ప్రశాంతంగా క్యూలో నిలబడి వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని స్నానం చేసి వెళ్లే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 సీసీ కెమెరాలు మేము ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఒక 50 సీసీ కెమెరాస్ వరకు ఉన్నాయి. ఇవే కాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 100 సీసీ కెమెరాలు మాకు ఏర్పాటు చేయమని చెప్పాం. అవన్నీ 100 సీసీ కెమెరాలు కూడా బందోబస్తు మానిటరింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసాం. ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేసాం. దాదాపు ఈ బందోబస్తు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ విశేష భక్తులు ఈ 3 రోజుల్లో దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటారు. వాళ్ళందరికీ సరిపడే ఏర్పాట్లు అన్ని కూడా మేము చేయడం జరిగింది. భక్తుల కోసం దర్శనంతో పాటు స్నానఘట్టాల దగ్గర ఏర్పాట్లు మరియు వారు ఉండే సౌకర్యం వీటి విషయం కూడా మొత్తం సమగ్రంగా చర్చ జరిగింది. అంతేకాకుండా శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ శానిటేషన్ విషయమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. మనం సుమారుగా 5 సెక్టార్లు ఏర్పాటు చేసి 10 సెక్టార్లో కూడా ఒక సీనియర్ ఆఫీసర్ని హెడ్గా పెట్టేసి వారికి అసిస్టెంట్స్గా పంచాయత్ సెక్రటరీస్కు అదేవిధంగా మల్టీపర్పస్ వర్కర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వారికి ప్లాస్టిక్ మీద కూడా వాడకం మీద కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపు పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాసంప్రోక్షణకు 40 జీవనదుల జలాలు సేకరించారు. రేపు ముగింపు కార్యక్రమం సందర్భంగా గుట్ట కింద సత్రాల్లో 1,00,000 మందికి ఉచిత పులిహోర ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. चलो